ఏ పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో ఇట్టే ఒదిగిపోయి అభినయ ఊర్వశిగా పేరు తెచ్చుకున్నారు శారద గారు. తన అపూర్వమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన శారద గారి ప్రతిభకు తెలుగు చిత్ర పరిశ్రమ పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించేలా చేశారు కూడా. శారద గారు డైలాగులు చెబితే సినిమా హాల్లో దద్దరిల్లేది. అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఇదేమి న్యాయం అని నిలదీసిందంటే చాలు, ఎదుటివాడు నీళ్లు నమలాల్సిందే. మీసాలు మెలేసే విలన్లకు సైతం ముచ్చెమటలు పట్టాల్సిందే. ఆమె తన నటనలో కన్నీరు పెట్టిందంటే ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టాల్సిందే. కేవలం కఠోరమైన పాత్రలే కాదు, వెన్నముద్దలా కరిగిపోయే ఆత్మీయ పాత్రల్ని పోషించారు శారద గారు. పౌరుషం, ధైర్యం, లాలిత్యం, క్రోధం, ద్వేషం, ఆప్యాయత, ఇలా ఏ పాత్ర చేసినా తాను తప్ప మరెవరూ చేయలేరు అనేలా అభినయించేవారు. అందుకే సినీ చరిత్రలో ఎవరికీ అందని రీతిలో అవార్డులు సాధించారు. సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చి సినిమాల్లోనూ, రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చి రాజకీయాల్లోనూ రాణించారు. ఆమె నటించిన కన్యాశుల్కం సినిమా వచ్చి 70 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో శారద గారికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. శారద గారి అసలు పేరు తాడిపర్తి సరస్వతి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలోని కొత్తపేటలో పుట్టారు. ఆంధ్ర పారిస్ గా పిలువబడే తెనాల్లోనే కాంచనమాల, కళావాచస్పతి కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి వారు కూడా పుట్టారు. నటి కాంచనమాల గారి ఇంటికి సమీపంలోనే వీరి ఇల్లు ఉండేది. తల్లిదండ్రులు సత్యవతీదేవి గారు, వెంకటేశ్వర్లు గారు. శారద గారికి ఒక బ్రదర్ ఉన్నారు, పేరు మోహన్ రావు. చిన్నతనంలో శారద గారిని ఇంట్లో పాప అని పిలిచేవారు. వెంకటేశ్వర్లు గారి పూర్వీకులు భూస్వాములు. కాలక్రమంలో ఆస్తులు కరిగిపోయాయి. శారద గారు పుట్టే నాటికి వారికి జ్యువెలరీ బిజినెస్ ఉండేది. వెంకటేశ్వరరావు గారి అమ్మమ్మ గారి పేరు ఆదిలక్ష్మి గారు. ఆమెకు ఆ ప్రాంతంలో రెబెల్ ఉమెన్ గా పేరుండేది. రేపల్లె కోర్టులో బ్రిటిష్ జడ్జిలు సైతం ఆదిలక్ష్మి గారి న్యాయమైన వాదనతో ఏకీభవించేవారు. అలా రెబెల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక వారి ఇంట్లో సంస్కృతి సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఉండేది. ఇక వెంకటేశ్వర్లు గారి మొదటి భార్య పేరు సరస్వతి. ఆమె పెళ్లైన కొన్నాళ్లకే కన్నుమూయడంతో సత్యవతీదేవి గారిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్యపై ప్రేమతో ఆమె పేరుని తమ కుమార్తెకు పెట్టారు. శారద గారు చెలాకీగా ఉండడంతో పాటు ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూ ఉండేవారు. ఎండ, వాన, చలి ఇలా ఏ కాలంలోనైనా ఎక్కువగా బయటే ఉండేవారు. దీంతో తండ్రి గారు రోజు శారద గారి తలపై చెయ్యి పెట్టి చూసేవారు. శారద గారి తల వేడిగా ఉంటే ఎండలో తిరిగిందని అర్థం. తల వేడిగా ఉంటే తండ్రి కోప్పడేవారు. కొన్నిసార్లు చిన్న చిన్న పనిష్మెంట్లు కూడా ఇచ్చేవారు. అయితే శారద గారికి 7 ఏళ్ల వయసులో వీక్నెస్ తో పాటు కాళ్లకు తీవ్రమైన సమస్య వచ్చింది. దీంతో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలని వైద్యులు చెప్పడంతో శారద గారిని కూచిపూడి, భరతనాట్యం నేర్చుకునేందుకు పంపారు. స్కూల్లో కోదండం గారి మాస్టర్ వద్ద చదువు నేర్చుకోగా లంకా సూర్యనారాయణరావు మాస్టర్ వద్ద నృత్యం నేర్చుకునేవారు. శారద గారి తల్లి సత్యవతీదేవి గారికి కళలపై, సినిమాలపై ఆసక్తి ఉండేది. ఆమె గాయని కూడా. శారద గారిని సంగీతం నేర్చుకునేందుకు మాస్టర్ రామ్మూర్తి గారి వద్దకు పంపారు. అయితే శారద గారు సంవత్సరం పాటు సంగీతం నేర్చుకున్నా సరిగమలు కూడా సరిగ్గా చెప్పలేకపోయేవారు. దీంతో రామ్మూర్తి మాస్టర్ గారు శారద గారికి సంగీతం నేర్పలేనని, ఆమె నటనలో రాణిస్తారని చెప్పారట. శారద గారికి 11 ఏళ్లున్న టైంలో తండ్రి బర్మాలో వ్యాపారం నెలకొల్పేందుకు వెళ్లాల్సి వచ్చింది. మద్రాసులోని సత్యవతీదేవి గారి తల్లి బండి కనకమ్మ గారి వద్ద పిల్లలను ఉంచారు తల్లిదండ్రులు. అమ్మమ్మ గారు డిసిప్లిన్ విషయంలో, స్టడీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. దీంతో శారద గారికి కూడా అదే టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్ కూడా అలవాటైంది. వీరి ఇంట్లో పూజలు, గణపతి హోమం, సుదర్శన హోమాలు ఎక్కువగా చేయించేవారు. నిత్యం ఆ ఇంట్లో పేదలకు అన్న సమారాధన ఉండేది. ఏ అకేషన్ వచ్చినా ఇతరులకు ఉపయోగపడే పని చేయాలనే విధానాన్ని ఫాలో అయ్యేవారు. పార్టీలు, బర్త్డేలు, ఇతర సెలబ్రేషన్స్ లాంటి ఆడంబరాలకు చాలా దూరంగా ఉండేది ఆ కుటుంబం. దీంతో చిన్నతనం నుండి శారద గారికి క్రమశిక్షణ అలవాటైంది. శారద గారు కొన్నాళ్లు మద్రాసులోనే చదువుకున్నాక ఆ కుటుంబం తిరిగి తెనాలికి వచ్చేసింది. తర్వాత కొన్నాళ్ల పాటు హైదరాబాద్లోనూ ఉన్నారు. తెనాలిలో శారద గారి నాట్య ప్రదర్శన చూసిన ఓ కమ్యూనిస్టు నాయకుడు మా భూమి నాటకం వేయాలని ప్రపోజల్ తెచ్చారు. ఇంట్లో ఇష్టం లేకున్నా కుమార్తె ఇంట్రెస్ట్ చూసి ఒప్పుకున్నారు. అది కూడా ఆదివారం మాత్రమే ప్రదర్శన, రిహార్సల్స్ ఉండాలని కండిషన్ పెట్టి అంగీకరించారు. ఇక ఆడపిల్ల కాబట్టి మీద చెయ్యి వేయకూడదనే కండిషన్ పెట్టేవారు. ఆ నాటకం రిహార్సల్స్కి శారద గారికి అమ్మమ్మ గారు తోడుగా వచ్చి అక్కడే కూర్చునేవారు. మగవారిని దూరంగా నిలబడి డైలాగులు చెప్పాలని కండిషన్ పెట్టారు. అలా ఆ నాటకంలో నటించారు శారద గారు.
ఆ తరువాత స్కూల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు. అప్పట్లో నాటకాల్లో ఆడవారి వేషాలు కూడా మగవారే వేసేవారు. అయితే శారద గారి టాలెంట్ చూసిన చాలా మంది కళాకారులు ఆడవేషాలు శారద గారికి ఇచ్చేవారు. అలా నాటకాల్లోనూ పేరు తెచ్చుకున్నారు. ఇక అమ్మమ్మ గారు పలు కండిషన్లు పెట్టినా పిల్లలకు కొన్ని అంశాల్లో ఫ్రీనెస్ ఇచ్చేవారు. తండ్రికి సినిమాలపై నాటకాలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తల్లి సత్యవతీదేవి గారికి మాత్రం సినిమాల్లోకి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా సాధ్యం కాలేదు. దీంతో కనీసం తమ కుమార్తెను స్క్రీన్పై చూడాలని అనుకునేవారు. ఆ టైంలోనే శారద గారి కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలు చూసి నా కుమార్తెలో ఏదో చామింగ్ ఉంది, ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్తుంది అనేవారట తల్లి సత్యవతీదేవి గారు. ఓవైపు నాట్యం, మరోవైపు నాటకాల కారణంగా చదువుపై దృష్టి పెట్టలేకపోయేవారు. సినిమాల్లో నటిస్తానని చెప్పారట. తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. ఇంత అల్లరి పిల్ల సినిమాల్లో ఏం నటిస్తుంది అని అనేవారు. కొన్నాళ్లకు నిర్మాత రాజారావు గారు ఓ వేషం ఉందని చెబితే తల్లితో కలిసి మద్రాసుకు వెళ్లారు. రక్త కన్నీరు నాటకంలో నటులు నాగభూషణం గారి పక్కన హీరోయిన్గా చేశారు. ఉదయం రిహార్సల్స్ చేసి సాయంత్రం ప్రదర్శించేవారు. అయితే శారద గారికి నిద్ర ముంచుకొచ్చేది. ఎలాగోలా నాటకం పూర్తి చేసేవారు. కొన్నాళ్ల పాటు నాటకాలు వేశారు. ఆ క్రమంలోనే శారద గారి ప్రదర్శన చూసిన డైరెక్టర్ పి పుల్లయ్య గారు శారద గారికి కన్యాశుల్కం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలోని చేదామురారే కళ్యాణం అనే బొమ్మల పెళ్లి పాటలో శారద గారు తల్లి పాత్రలో నటించారు. 1955లో పి పుల్లయ్య గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి, జానకి, ఛాయాదేవి, గుమ్మడి, పద్మనాభం లాంటి దిగ్గజ నటులు నటించారు. ఆ తరువాత అడపాదడపా పలు సినిమాల్లో నటించి ఖాళీ టైంలో మద్రాసులోని ఎల్వి ప్రసాద్ గారి ఆఫీస్కి వెళ్లి నటనను ప్రాక్టీస్ చేసేవారు శారద గారు. అప్పటికే సినిమాల్లో ఇద్దరు నటులకు సరస్వతి అనే పేరు ఉంది. దీంతో పేరును మార్చుకోవాల్సి వచ్చింది. ఇదే విషయం తండ్రికి చెప్పడంతో ఆయన తెనాలి ప్రాంతంలోనే ఉండే ఫ్రూట్ సుబ్బారావు అనే పంతులు గారి వద్దకు వెళ్లి ఏ పేరు పెడితే బాగుంటుందని అడిగారు. సరస్వతి అమ్మవారికి మరో పేరైన శారద పేరును ఆయన చెప్పడంతో ఆ పేరును ఎంచుకున్నారు. అలా సరస్వతి గారు శారదగా మారారు. కన్యాశుల్కం సినిమా తర్వాత శారద గారు పలు సినిమాల్లో నటించిన 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమా ద్వారానే శారద పేరుతో ఒక నటి ఉన్నారు అనే గుర్తింపు వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఏఎన్ఆర్ గారు, రాజసులోచన గారు, ఈవి సరోజ గారు నటించారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, డి మధుసూదన్ రావు గారు స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమాలో శారద గారు ఏఎన్ఆర్ గారి చెల్లెలుగా మీనా పాత్రలో అమాయకపు ఆడపిల్లగా, ప్రెగ్నెంట్ లేడీగా నటించి మెప్పించారు. తన తొలి సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించిన శారద గారు ఈ మూవీలో ఏఎన్ఆర్ గారితో కలిసి నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత తండ్రులు కొడుకులు, ఆత్మబంధువులు, ఎన్టీఆర్ గారి వాల్మీకి, తోబుట్టువులు, దాగుడు మూతలు, మహిరావణ, మురళీకృష్ణ ఇలా పలు సినిమాల్లో నటించారు. అయితే ఆ సినిమాలు హిట్ అయినా శారద గారికి తెలుగులో సింగిల్ హీరోయిన్ పాత్రలు దక్కలేదు. అదే టైంలో 1963లో తమిళంలో కుంగమన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అదే ఏడాది తులసి మేడం, అరుణగిరి నాదర్ సినిమాల్లో చేశారు. కుంగమన్ చేస్తున్న టైంలో మలయాళీ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కంచుకో గారు ఇనప్రావుగల్ సినిమాకి ప్లాన్ చేశారు. ఆ సినిమాలో ఓ పాత్ర కోసం కొత్త అమ్మాయి కావాలని చూస్తున్నారు. ఆ టైంలో తమిళంలో సౌండ్ ఇంజనీర్గా ఉన్న కన్నన్ గారు శారద గారి గురించి కంచుకో గారికి చెప్పారు. అలా మలయాళం సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే ఆ మూవీ కంటే ముందుగానే మలయాళంలో శకుంతల, కొలియోదం సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాల్లో శారద గారి నటనను చూసి చాలా మంది శారద గారు మలయాళీ అని అనుకునేవారు. ఆ 3 సినిమాలతోనే మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత పరీక్ష, మురపెన్ను, తిలోత్తమ, జైల్ ఇలా పలు ఛాన్సులు వచ్చాయి. తెలుగులో ఏడాదికి 1-2 సినిమాల్లో ఛాన్సులు రాగా మలయాళంలో ఏడాదికి 5-6 సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఇక 1966 తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరుస సినిమాల్లో చేశారు. ఇక తెలుగులో చిన్న పాత్రలతో మొదలుపెట్టి కామెడీ పాత్రలు, సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన శారద గారు పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలో నటించేందుకు సమయం పట్టింది. మలయాళంలో తులాభారం సినిమా ద్వారా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నాకే తెలుగు చిత్రసీమలో శారద గారికి అవకాశాలు పెరిగాయని చెప్పవచ్చు. తులాభారం సినిమాను తెలుగులో మనుషులు మారాలి పేరుతో రీమేక్ చేయగా అందులోనూ శారద గారే ప్రధాన పాత్ర పోషించారు. తమిళ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ రీమేక్ కాగా ఆ భాషల్లోనూ శారద గారే ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో తోబుట్టువులు, దాగుడు మూతలు, మహిరావణి, మురళీకృష్ణ, శ్రీమతి, భక్తపోతన, చదువుకున్న భార్య, మన సంసారం, శ్రీరామ కథ, మనుషులు మారాలి,
సంబరాల రాంబాబు, పసిడి మనసులు, సిసింద్రి చిట్టిబాబు, చెల్లెలి కాపురం, బలిపీఠం, నాయకురాలు, కార్తీక దీపం చిత్రాల్లో ఆమె నటన అమోఘం. జీవిత చక్రం, సతీ అనసూయ, పగబట్టిన పడుచు, అమాయకురాలు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, విశాలి, మల్లమ్మ కథ, దేవుడు చేసిన పెళ్లి, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త ఇటువంటి చిత్రాలు శారద గారికి మంచి గుర్తింపు తెచ్చాయి. తెలుగులో 1955 నుండి 1990 వరకు ప్రధాన పాత్రల్లో, ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా ముఖ్యమైన పాత్రల్లో 2013 వరకు నటించారు శారద గారు. అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్గా మంచి పాత్రల్లో రాణించిన శారద గారు ఆ తరువాతి కాలంలో అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా కూడా నటించారు. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్లోనూ నటించి హిట్లు అందుకున్నారు. కూలీ నంబర్ 1లో వెంకటేష్కి అత్త పాత్రలో రాణి ఇంగ్లీష్తో నానా తంటాలు పడుతూ నవ్వించారు. జీవిత చక్రం, బలిపీఠం, శారద ఇలా చాలా పాత్రల్లో ప్రతిభ కనబర్చిన మనుషులు మారాలి చిత్రం ఆమె కెరీర్కి ప్రత్యేకం. ఇక అమ్మ రాజీనామా సినిమాలో శారద గారి నటన మహా అద్భుతమని చెప్పవచ్చు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే తన కెరీర్లో శారద గారు 3 సార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకోగా అందులో 2 మలయాళ సినిమాలు కాగా 1 తెలుగు సినిమా. మలయాళంలో 1968లో వచ్చిన తులాభారం, 1972లో వచ్చిన స్వయంవరం చిత్రాలకు ఈ అవార్డులు దక్కాయి. 1977లో తెలుగులో నిమజ్జనం సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. మలయాళ చిత్రాల్లో శకుంతల, ఉద్యోగస్థ, మురపెన్ను, తిలోత్తమ, పాకల్కి కినవు, మాణిక్య కొటారం, కరుణ, జైల్, అర్చన ఇలా ఎన్నో అపురూప చిత్రాలు వచ్చాయి. తమిళంలో కుంగుమం, తులసి మేడం, అరుణగిరి నటర్, తులాభారం తదితర చిత్రాల్లో నటించారు. కన్నడలో వాల్మీకి, మాతు తప్పడ మాగ, సింహగర్జనతో పాటు 5 సినిమాల్లో చేశారు. హిందీలో సమాజ్ కో బదల్ డాలో, అగ్నిరేఖ, ప్రతిశోధ్, సింధూర్ బనే జ్వాల, మై ఇంతకాం లూంగా, సర్దార్, షబ్సీ బడే మవాలి, యార్ మేరీ జిందగీ చిత్రాల్లో నటించారు. తన కెరీర్లో దాదాపుగా 400కు పైగా సినిమాల్లో నటించిన శారద గారు తెలుగులో చివరిగా 2013లో సుకుమారుడు చిత్రంలో కనిపించగా మలయాళంలో 2015లో వచ్చిన అమ్మక్కోరు తరట్టులో కనిపించారు. ఇక శోభన్ బాబు గారు, శారద గారు కలిసి నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. పసిడి మనసులు సినిమాతో పాటు దాదాపు 15కు పైగా సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరిది హిట్ కాంబినేషన్ అని పేరుండేది. నిజ జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉంటారో అలాగే తన నటనతో ప్రేక్షకులను మైమరిపించేవారు. వీరిద్దరూ సినిమాల్లో కలిసి నటించినా రియల్ లైఫ్లో చాలా ఆత్మీయంగా ఉండేవారు. శోభన్ బాబు గారు నేను నా కథానాయకులు అనే శీర్షికల్లో రాసిన వ్యాసాల్లో శారద గారి గురించి చెప్పారు. తనకు తోచిన మంచి మాటలు చెప్పేవాడినని, శారద గారి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయని రాశారు కూడా. ఇక శారద గారికి ఎన్టీఆర్ గారితో ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఆయనతో సింగిల్ రోల్ మూవీలో హీరోయిన్గా చేయలేకపోయారు. జీవిత చక్రం సినిమాలో సైడ్ హీరోయిన్గా నటించారు. చండశాసనుడు సినిమాలో చెల్లెలిగా నటించారు. ఇక మేజర్ చంద్రకాంత్, సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, దానవీర శూరకర్ణ సినిమాల్లో ఎన్టీఆర్తో కలిసి నటించారు. ఎన్టీఆర్ గారు తనకు దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజ జీవితంలో ఎలా ఉండాలో ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకున్నానని, ఆయన తనకు డైరెక్ట్గా చెప్పే అవకాశం రాకపోయినా వేరే వారికి చెప్పిన అంశాలు పాటించానని అన్నారు. తన సినీ జీవితంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు ఇలా అందరితో కలిసి నటించడంతో పాటు ప్రతిధ్వని, నాయకురాల్ లాంటి సినిమాల్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించారు. తనకు ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో మెప్పించేవారు. అనసూయమ్మ గారి అల్లుడు సినిమాలో శారద చేసే కామెడీ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఇక శారద గారికి ఊర్వశి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే 1967 నుండి జాతీయ స్థాయిలో నటీనటులకు అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. ఉత్తమ నటుడికి భరత్ పేరుతో, ఉత్తమ నటికి ఊర్వశి పేరుతో అవార్డులు ఇచ్చేవారు. 1967లో తొలి ఊర్వశి అవార్డును నర్గిస్ దత్ అందుకోగా 1968లో అంటే రెండో అవార్డును శారద గారు మలయాళంలోని తులాభారం సినిమాకు అందుకున్నారు. ఆ తర్వాత 1972లో మలయాళంలోనే వచ్చిన స్వయంవరం సినిమాకు రెండోసారి ఈ అవార్డును అందుకున్నారు.
అయితే 1973 నుండి ఈ అవార్డులకు భరత్, ఊర్వశి అనే పేర్లను తీసేసి నేషనల్ బెస్ట్ యాక్టర్, నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డును ఇస్తున్నారు. 1978లో తెలుగులో నిమజ్జనం సినిమాకు ఈ అవార్డును మూడోసారి అందుకున్నారు శారద గారు. అప్పటి నుండి ఊర్వశి అనే బిరుదు శారద గారి పేరు పక్కన చేరింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళంలోనూ శారద గారిని చూడగానే మన ఊర్వశి అని పిలిచేలా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక 1974లో శారద గారు ప్రధాన పాత్రలో కె పాపనయ్య గారు ఊర్వశి పేరుతో సినిమా తీశారు కూడా. శారద గారు జాతీయ అవార్డులే కాకుండా పలు అవార్డులు అందుకున్నారు. 2013లో తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి పురస్కారాన్ని అందుకోగా 1970లో తారా సినిమాకు గాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్నారు. 1987లో మలయాళ చిత్రం ఓరు మిన్న మునుంగుంటే నురంగు వెట్టం చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న శారద గారు 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగులో 1984లో బొబ్బిలి బ్రహ్మణ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకోగా 2010లో ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. శారద గారి రాజకీయ జీవితం విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీలో చేరాలనే ఆహ్వానం వచ్చినా అప్పుడు పార్టీలో చేరలేదు. ఆ తర్వాత 1996లో టీడీపీలో చేరారు. తెనాలి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆమె ఎంపీగా ఉన్న టైంలో తన నియోజకవర్గానికి రైల్వే లైన్లను, రోడ్లను, పాఠశాలలు మంజూరు చేయించారు. అయితే 1998లో అంటే 2 ఏళ్లకే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి శివశంకర్ చేతిలో శారద గారు ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఓపెన్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడే శారద గారు రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కువగా చేసేవారు కాదు. అంతేకాకుండా తాను ఎదుటివారిపై విమర్శలు చేయలేనని, తనపై విమర్శలు చేస్తే భరించడం తనకు సాధ్యం కాదని చెప్పేవారు. అయితే 2009 ఫిబ్రవరి 24న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరారు. కొన్నాళ్లు యాక్టివ్గా ఉన్నా ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక శారద గారి వైవాహిక జీవితం విషయానికి వస్తే శారద సినీ నటుడు చలంని 1972లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ సంబరాల రాంబాబు సినిమాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వాస్తవానికి అంతకుముందే చలంకి రమణ కుమార్తో వివాహమైంది. 2 మగపిల్లలున్నారు. అయితే 1964లో రమణకుమారి గారు మంటల్లో కాలిపోయి చనిపోయారు. ఆ తర్వాత చలం గారు 1972లో శారద గారిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి రమణ చిత్ర అనే బ్యానర్ను ఏర్పాటు చేసి మట్టిలో మాణిక్యం సినిమాను తీశారు. అది హిట్ అయింది కూడా. ఇక వివాహమయ్యాక చలం గారు శారద గారిని శారీరకంగా, మానసికంగా హింసించినట్లు చెబుతారు. హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చలం గారు మద్యానికి బానిస అయినట్లు వార్తలు వచ్చాయి. శారద గారితో వివాహం తరువాత ఆయన పలు ఆంక్షలు పెట్టేవారని, కొన్నిసార్లు అనుమానపడేవారని కూడా చెబుతారు. ఓ రోజు ఏవిఎం స్టూడియోలో ఎన్టీఆర్ గారు, శారద గారు కలిసి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ జరుగుతుంటే చలం గారు వచ్చి గొడవ చేయడంతో పాటు శారద గారిని మేకప్ రూమ్కి తీసుకెళ్లి కొట్టారట. ఆ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు, ఏం బ్రదర్, ఆడవారితో ప్రవర్తించే విధానం ఇదేనా, ఏం పద్ధతి అని గట్టిగా మందలించారని కూడా చెబుతారు. అంతేకాదు చలం గారి మొదటి భార్య చనిపోయిన అంశంపైన అప్పట్లో పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ అంశంలో చలం గారు కూడా తమ కోణంలో తమ అభిప్రాయం చెప్పేవారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చలం గారి మొదటి భార్య మంటల్లో కాలి చనిపోయిన ఘటన, ఎంతో సౌమ్యంగా ఉండే శారద గారి పట్ల చలం గారు వ్యవహరిస్తున్న తీరును చూసిన చాలా మంది సినీ ప్రముఖులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ పడేవారట. వీరికి రోజు గొడవలయ్యేవని, చేయి కూడా చేసుకునేవారని చెబుతారు. భర్త పెట్టే హింసలను భరిస్తూనే సినిమాల్లో నటించిన శారద గారు ఏనాడు ఎవరికి ఆ విషయాలు చెప్పేవారు కూడా కాదు. అయితే ఓ రోజు గొడవయ్యాక శారద గారు ఇంట్లో నుండి బయటకు వచ్చేసి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. విడాకుల నోటీస్ పంపారని, 1984లో చలం నుండి విడాకులు తీసుకున్నారని చెబుతారు. ఆ తరువాత మలయాళీ నటుడిని పెళ్లి చేసుకున్నారని, అతను కూడా శారద గారిని డబ్బులు తీసుకుని మోసం చేశారని కూడా ప్రచారం జరిగినా దాంట్లో వాస్తవం ఎంతనేది తెలియదు. ఆ టైంలోనే లోటస్ పేరుతో చాక్లెట్ల వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ వ్యాపారం నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆ కంపెనీకి నష్టాలు వచ్చాయి. అందుకు పలు కారణాలున్నాయని చెబుతారు. ఓ సందర్భంలో శారద గారు ఆ చాక్లెట్ల కంపెనీని పెట్టింది తానే అయినా ఆ తరువాత కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని, తనకు సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆ చాక్లెట్ కంపెనీని వేరేవారు కొనుక్కున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ తట్టుకుని మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన శారద గారు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. వయసు రీత్యా సినిమాలకు దూరంగా ఉన్న శారద గారు ప్రస్తుతం చెన్నైలో తమ సోదరుడి ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. వారి పిల్లల్ని తమ పిల్లలుగా అనుకుని పెంచారు. కంటేనే పిల్లలవుతారా? తోబుట్టువుల పిల్లలు కూడా తమ పిల్లలేనని, పెంచిన వారు కూడా తల్లులే కదా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శారద గారు. శారద గారి మేనకోడలి పేరు హేమా సుబ్రహ్మణ్యం. ఈమె ఇన్ఫ్లుయెన్సర్. శారద గారు సామాజిక సేవలోనూ ముందున్నారు. మద్రాసులో 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక వేద పాఠశాలను, గురుకులాన్ని నెలకొల్పారు. 58 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను, వేదాలు, ఉపనిషత్తుల ప్రాధాన్యాన్ని చెప్పేలా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రాధాన్యమిస్తారు శారద గారు. శారద గారు మలయాళం వీరప్పన్ చరిత్ర నేపథ్యంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమాను నిర్మించారు కూడా. తమిళంలో ఊర్వశి సినిమాకు సహ నిర్మాతగా ఉండటంతో పాటు సొంతంగా పలు తెలుగు సినిమాల్లోనూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. శారద గారికి భక్తి కూడా ఎక్కువే. ఎప్పుడూ దైవనామస్మరణ చేస్తుంటారు. తమ పిల్లలను కూడా అలాగే పెంచామని, మనం ఏదైనా అంశాన్ని పిల్లలకు నేర్పించడం ఎంత ముఖ్యమో, ఎలా నేర్పిస్తున్నామనేది కూడా అంతకంటే ముఖ్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరికొన్ని అంశాలకు వస్తే, మలయాళంలో నేషనల్ అవార్డు మూవీ తులాభారంని తెలుగులో మనుషులు మారాలిగా రీమేక్ చేశారు. ఆ సినిమాకి జెమ్నీ వాసన్ గారు నిర్మాత. తులాభారం సినిమాలో నటించిన శారద గారినే ఈ సినిమాలో పెట్టాలనుకున్నారు. శారద గారు తమిళ అమ్మాయి అనుకుని ఈ అమ్మాయికి తెలుగు పదాలు నేర్పించండి అన్నారట. ఆ తరువాత శారద గారు తెలుగు వ్యక్తి అని తెలిసి షాక్ తిన్నారట. ఇక ప్రతిధ్వని సినిమాలో శారద గారు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అప్పటి వరకు శారద గారు చీర కట్టుకుని నటించేవారు. దీంతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు శారద గారిని ఎంపిక చేసినప్పుడు చాలామంది వద్దని చెప్పినా రామానాయుడు గారు శారద గారిపై నమ్మకంతో ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఓ ఇంటర్వ్యూలో శారద గారు మాట్లాడుతూ తమ పక్కింట్లో ఉండే మాన్యమ్మ గారి ప్రేమను, హెడ్ మిస్ట్రెస్ సుభద్రమ్మ గారిని మర్చిపోలేనని అన్నారు. తన మేనత్త పుట్టా సుశీలమ్మ ధైర్యం తనకు స్ఫూర్తి అని చెప్పారు. చిన్నతనంలో మాణిక్యమ్మ గారి దృష్టిలో తాను మంచిదానని, తన ఫ్రెండ్స్ దొంగలు అనే అభిప్రాయం ఉండేదట. కానీ అసలు దొంగ పనులు చేసేదే శారద గారు. ఇంట్లో నారింజకాయలన్నీ శారద గారే కోసేవారు. కానీ మాణిక్యమ్మ గారు మాత్రం శారద గారి ఫ్రెండ్స్ని తిట్టేవారు. శారద గారు సినిమాల్లోకి వెళ్ళాక ఆవిడ్ని చూసేందుకు ఆమె తెనాలి నుండి మద్రాసుకు వెళ్ళేవారు. ఆమె వెళ్ళినప్పుడల్లా శారద గారికి డబ్బులిచ్చి ఏదైనా కొనుక్కోమని చెప్పేవారట. శారద గారు హీరోయిన్ అయ్యాక కూడా మాణిక్యమ్మ గారు ఆవిడపై అభిమానంతో మద్రాసుకు వెళ్ళినప్పుడు శారద గారికి డబ్బులిచ్చేవారు. తాను సంపాదిస్తున్నానని ఆమెకు తెలిసినా తనపై అభిమానంతో ఇచ్చేవారని, ఆ అభిమానం, ఆప్యాయత తలుచుకుంటే కన్నీరు వస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శారద గారు. తాను మద్రాసులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న తన బాల్య స్నేహితులతో ఇప్పటికీ క్లోజ్గానే ఉంటారు శారద గారు. గాయని జానకి గారితో మంచి అనుబంధం ఉంది. వీరి కుటుంబాలు కలిసిన టైంలో జానకి గారు పాటలు పాడితే ఆ పాటలకు శారద గారు డాన్స్ చేసేవారు. రావికొండలరావు గారి భార్య రాధాకుమారి గారు కూడా శారద గారితో క్లోజ్గా ఉండేవారు. ఇక భీష్మ సుజాత గారు శారద గారిని సినిమాల్లోకి వచ్చాక కూడా పాప పాప అని పిలిచేవారు. ఇవి ఊర్వశి శారద గారికి సంబంధించిన అంశాలు.